ఎండాకాలం వచ్చిందంటే గడియ గడియకు మస్తు దూపైతుంటది. ఇక బయటికెటన్నా పోతే మాత్రం చల్లచల్లగా ఏమన్నా తాగితే కడుపు ఇంత చల్లబడు అని చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇక కొందరు మాత్రం అప్పటిదప్పుడే తయారు చేసే జ్యూసులు తాగుతుంటారు. కళ్ళ ముంగటనే పండ్లతోని జ్యూసులు తయారు చేస్తారు కాబట్టి ఏం కాదు. కానీ బాటిల్ కొనుక్కొని తాగేటోళ్ళు మాత్రం జర పైలముల్లో ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే ఇగో గీ ముచ్చట తెలిసి చెప్తున్నా. చూస్తున్నారా అనుల్లా కూల్ డ్రింక్స్ బాటిల్ మీద డేట్ ఎప్పటిదున్నదో, తయారు చేసిన డేటు, దాని ఎక్స్పైరీ డేటు అంటే ఎప్పటి వరకు వాడాలనేది సుతం మంచిగానే రాసున్నది. కాకుంటే దాన్ని తాగే డేట్ దాటిపోయిన సుతం కొన్ని ఊర్లల్లా వాళ్ళకు తెలియక అమ్ముతున్నారు. ఇటు జనాలు సుతం మంచిదే అనుకొని తాగి పరేషాన్ల పడుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ ఊర్లో ఏం జరిగిందో గీ అన్న చెప్తున్నాడు. నుండ్రి మాజా అనేది డేట్ అయిపోయిన ఉన్నది. దాన్ని చూసి మళ్ళీ ఇది వద్దు అని అంటే డీలర్కి ఫోన్ చేసిండు. వాళ్ళు కూడా కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది. దీని మీద సంబంధించిన అధికారులు డీలర్షిప్ కూడా క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంబటే ఇట్లా డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ సరఫరా చేసే ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక ఆ కూల్ డ్రింక్స్ అమ్ముతున్న దుఃఖం అన్న కూడా ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. సంవత్సరాల క్రితము థమ్సాప్ 2.5 లీటర్లది ఎలుకలు కొరికితే రంధ్రాలు పడ్డాయి, పంపిస్తే కస్టమర్లకు అమ్మితే గ్యాస్ లేదు, దీంట్లో గ్యాస్ లేదని చెప్పి కస్టమర్లు వచ్చి గొడవ చేస్తే హేమలత గారికి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అని చెప్పింది. చిన్న బాటిల్ మజా బాటిల్ డేట్ అయిపోయినాయి, వేసిపోయారు. కాటన్ ఓ కాటన్ మీద ఓ కాటన్ వేసిపోయినాక చూసుకున్నాం. మేము చూసుకుంటే డేట్ అయిపోయి ఉన్నది. మాకు తెలియక కస్టమర్లకు ఇస్తే కస్టమర్లు వచ్చి షాప్ మీదకి వచ్చి గొడవ తయారు చేసారు. కస్టమర్లు ఉండగానే హేమలత గారికి వాళ్ళ వర్కర్లే ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే 100కు 70% ఆయనను పెట్టుకోమాను, నేను 30% పెడతా అని చెప్పి హేమలత గారు అన్నారు. కంపెనీ ఫ్రిడ్జ్ బయట వారి నేను తీసుకెళ్తా అని నానా బూతులు తిట్టింది హేమలత గారు మాట్లాడుతా అంటే వాళ్ళ భర్త పక్కనే ఉండి ఎవరివి రా నువ్వు, ఏ ఊరు రా అని చెప్పి ఓంప్రకాష్ కూడా గలీజ్ మాటలు తిట్టిండు. నేను వెంటనే ఆ మజా బాటిల్ తీసుకొని ప్లేట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి. కంపెనీల మీద ఈ డేట్ అయిపోయిన థమ్స్అప్ కానీ కూల్ డ్రింక్స్ కానీ పిల్లలకు మేము అమ్మితే వాళ్ళకి ఏమన్నా అయితే మా ఇంటి మీద వచ్చి పడతారు. ఏమన్నా ఉంటే కంపెనీల మీద చర్య తీసుకోవాలి. డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ సరఫరా చేసిండ్రు కదా అని ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టిర్రట. డేట్ అయినా పోయినా మాకేం సంబంధం లేదు, నువ్వు 70% భరిస్తే మేము 30% భరిస్తామని అన్నారట. ఇక ఈ డేట్ అయిపోయినాయి మాకు తెలియకుండా ఇంట్లోళ్ళు డేట్ చూసుకోకుండా అమ్మితే చిన్న పిల్లలు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినయా, గిసుంటి మా కంటగట్టి జనాల పానాలతో ఆటలాడుకుంటారా అని ఆ దుఃఖం నడిపే తిరుపతి అన్న కూడా గరానికి అత్తున్నాడు. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలుకు దుకాణాలలో ఏం అమ్ముతున్నారు, అవి ఎప్పుడు తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు అనేది మీరు షాపులన్నీ తిరిగి చూడుండ్రి. ఇట్లా కాలం జల్లిన కూల్ డ్రింక్స్, పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లు ఎవ్వరు అమ్మకుంటా కఠిన చర్యలు తీసుకోనరని అంటున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో.